నమస్తే అండి. నమస్తే అండి. ఒక అద్భుతమైన విషయం నిన్న యువతకి సందేశంగా ఇచ్చారు బాబు గారు. నిన్న కుప్పంలో వేలాది మంది, లక్షలాది మంది జనాల మధ్య తిరుగుతూ యువతతో ముఖాముఖి ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో ఒక యువకుడు, చాలా మంది యువకులు మాట్లాడారు. ఒక యువకుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన మన ప్రభుత్వం రాగానే నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి ప్రకటించడం జరిగింది. బాబు గారు, దాని మీద ఒక యువకుడిగా మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు విద్యను ప్రోత్సహించాలనుకునే నాయకుడు. ఎందుకంటే ఒకప్పుడు 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రధానంగా ఫోకస్ చేసింది విద్య. ఎందుకంటే ఒకప్పుడు లిటరసీ రేట్ మీరు చూడండి, గణాంకాలు బిఫోర్ 1995 ఎన్ని ఉన్నాయి, ఆఫ్టర్ 1995 ఏ విధంగా పెరుగుతూ ఈరోజు 90%, 95%, 99%కి వచ్చాయంటే దాని వెనకాల ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే పేదరిక నిర్మూలన జరగాలంటే మనం ఏదో తాయిలాలో ఇంకేదో కాదు చేయాల్సింది. విద్య అనేది స్వచ్ఛమైన విద్య ఇస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడతారు, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకుంటారు, వాళ్ళ ఊర్లు బాగుపడతాయన్న వ్యక్తి. ఏ విధంగా అంటే దానికి తగ్గట్టుగానే ఆ రోజు కార్యక్రమాలు చేశారు. ఇంట్లో ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు చదువుకోవాలి, ఒకరు చదువుకొని ఒకరు పనికి కాదు అని చెప్పిన వ్యక్తి. ఒకప్పుడు బడికొస్తా పథకం ద్వారా కావచ్చు, చదువుల పండుగ అనే ప్రోగ్రాం పెట్టి 1999 ఆ సంవత్సరాల్లో ఏ విధంగా ప్రోత్సహించాడంటే మీరు చూసుకుంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని వాళ్ళు పనులకు పంపిస్తూ స్కూళ్ళకి పంపించకపోతే ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల్ని పంపించి మీరు ఆ పిల్లలందరినీ తీసుకొని రండి, తీసుకొని వచ్చి స్కూల్లో పెట్టి వాళ్ళని బలవంతంగా చదివిపోయండి, వాళ్ళకి చదువు నేర్పియండి అని చెప్పిన వ్యక్తి. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి విద్యార్థులను తయారు చేసి దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జీతాలు తీసుకునే విధంగా యువతను తీర్చిదిద్దారు చంద్రబాబు గారు. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు వందల్లో వేలల్లో పెంచి ఇంజనీరింగ్ విద్యకు ఒక ఉత్సాహం తెచ్చి దాన్ని ఆ విధంగా ఎంతో మంది చదువుకునే విధంగా చేశారు. అదే విధంగా ఆ రోజు రైతు బిడ్డలను కూడా రారాజులుగా మార్చాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు పెట్టి ఆ రోజు చేశాడు. అదే విధంగా ఆ రోజు ఇవన్నీ చేయాలంటే డిఎస్సీలు ఇవ్వాలి, స్కూళ్ళు పెంచాలి, కాలేజీలు. ఆ రోజు ఎన్నో దాదాపుగా తెలుగుదేశం హయాంలో 1,00,000కు పైగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి విద్య పైన ఉన్న క్రెడిబిలిటీ, అది కమిట్మెంట్. అది రేపు భవిష్యత్తులో మెగా డిఎస్సి ఇస్తాము. ఎందుకని చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో డిఎస్సి ఇవ్వలేదు, ఎన్నో పోస్టులు భర్తీలో ఉన్నాయి. అవన్నీ నేను వచ్చిన తర్వాత చేస్తాను, మీ అందరికీ నాది భరోసా. ఎందుకంటే 2014-19 నుంచి కూడా మనం డిఎస్సీలు ఇచ్చాము, ఎంతో మందిని రిక్రూట్ చేశాము, రేపు భవిష్యత్తులో కూడా మనం చేస్తాము, మనకు ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రేపు ఇది ఖచ్చితంగా ఆయన చేస్తాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా చేయలేదు కాబట్టి అనేక పోస్టులు ఖాళీ అంటే 26,000 పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఒకేసారి వేస్తే ఎంతో మంది డిఐసి కోసం ఈ 5 ఏళ్లుగా వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక యువకుడిగా మీకు ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతు బిడ్డలు ఉంటారు, అదేవిధంగా కొంతమందికి భూమి ఉంటుంది, కొంతమంది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంకేదో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో బేల్దారి పనుకో ఇలాంటి పనులకు పోయి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. ప్రతి ఒక్కరు చదివిపించేది ఎందుకంటే మా పిల్లవాడు చదువుకుంటాడు, మేము పడ్డ కష్టం అతను పడడు, ఎందుకంటే అతను చదువుకొని ఒక మంచి కంపెనీలో ఏసీల కింద కూర్చొని పని చేసుకుంటాడు, మమ్మల్ని బాగు చూసుకుంటాడు, మన జీవన విధానం పెరుగుతుంది అని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ చదివిపిస్తూ ఉన్నారు పిల్లల్ని. ఈరోజు పిల్లల్ని చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు అవసరం. ఏ విధంగా అంటే ఈరోజు ఇంత కష్టపడి చదివిపించిన తర్వాత ఎన్నో లక్షలు అవుతాయండి. ఈ రోజుండే దాంట్లో అతని కాలేజ్ ఫీజు కావచ్చు, అతని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, హాస్టల్స్ ఇప్పుడు చాలామంది హాస్టల్లో పెట్టి పిల్లల్ని చదివిపిస్తూ ఉంటారు, హాస్టల్ కావచ్చు, అక్కడ ఖర్చులు కావచ్చు. ఈ విధంగా ఒక పిల్లోడు పుట్టినప్పటి నుంచి చదువుకునే దానికి ఎంతో లక్షలు ఖర్చు అవుతాయి. ఇన్ని లక్షలు ఖర్చు అయిన తర్వాత ఆఖరికి వాడు చదువు అంతా పూర్తయిన తర్వాత పేద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎంతో కష్టపడి చదివిపిస్తారు. ఆఖరికి ఎలా అయిపోయిందంటే పాస్డ్ అవుట్ అయ్యేప్పటికీ ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేటా, ఏదో ఒకటి ఉద్యోగం అంటే లేదు. ఏమన్నంటే 5,000 ఇచ్చి నీ బతికింతేరా అంటాడు. లక్షలు పెట్టి తల్లిదండ్రులు చదివిపిస్తారు. అది 5,000 ఉద్యోగం కొంతమందికి మాత్రమే, రికమెండేషనల్ బేస్డ్ మీద వాళ్ళకి మాత్రమే. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు వాళ్ళు ఎలా పడుతున్నారంటే నాకు తెలిసిన అనేక మంది నేను హైదరాబాద్లో చూస్తూ ఉంటాను. నా కోచింగ్ సెంటర్స్ దగ్గర
వందల మంది మీది ఎక్కడ అంటే మాది ఈ విధంగా కడప, మాది కర్నూలు, మాది వచ్చి ఇక్కడ ప్రకాశం, మాది వచ్చి శ్రీకాకుళం, ఈ విధంగా వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే బీటెక్ కంప్లీట్ అయిందన్న, ఎంబీఏ కంప్లీట్ అయిందన్న, ఉద్యోగం కోసం వచ్చాం, కోచింగ్ చేయమన్నారు, కోచింగ్ చేస్తున్నాం. ఆ కోచింగ్ చేస్తే ఉద్యోగం, కొంతమంది కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఏమో కోచింగ్ హాస్టల్ పీజీస్లో ఉంటే కోచింగ్ అయిపోయింది రాలేదన్న, ఇప్పుడు ఓపెనింగ్స్ లేవంటన్నా, ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలో నార్త్కి వెళ్ళాలంటే కష్టం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్న ఇక్కడ మన దగ్గర లేవన్నా, ఇంకే నార్త్కి వెళ్ళాలంటన్నా, అంత దూరం వెళ్తే నేను ఇంట్లో వాళ్ళు కష్టం కదన్నా, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది కదని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి అనేది ఓట్లేసింది ఉద్యోగాలు ఇస్తారనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నమ్మింది ఆయన చెప్పిన మాటలే కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఇచ్చారు, ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగాలు డిఎస్సీలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, నేను వస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, ప్రత్యేక హోదా తెస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు వస్తాయి అని చెప్పాడు. మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి ఏటా, మళ్ళీ మెగా డిఎస్సీ అన్నాడు. ఇవి ఈ 5 ఏళ్లలో ఒక్కటి చేయాల. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే దాంట్లో ప్రధాన కీలక పాత్ర యువతది. అలాంటి యువతంతా ఓట్లేస్తే ఈ రోజు నట్టేట ముంచేశాడు. ఇంకో హృదయ విదారకమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలన్నీ నమ్మి ఓట్లేసిన యువకులు ఈ 5 సంవత్సరాలుగా డిఎస్సీల కోసం ఉద్యోగాల కోసం వేచి చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు యువత. అదే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కష్టపడి చదువుకున్న తర్వాత నా సొంత కాలపై అంటాడు, ఇంకా ఎన్ని రోజులు తల్లిదండ్రులకు భారంగా ఉంటాము, నేను నా తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పి ఆత్మవులు రేపటి తరానికి భవిష్యత్తు అనేది లేకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే యువత కూడా ఆలోచించాలి. మనకు కావాల్సిన పాలకుడు మనకు ఉపాధి చూపించే విధంగా ఉండాలి, మనల్ని సొంత కాలపై నిలబెట్టే విధంగా ఉండాలి, మన భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలి. అలాంటి నాయకుడిని ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది మన కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసం చేశారు. ఎందుకంటే మాట తప్పాడు, మనం తిప్పాడు. ఈయన అంటాడు ప్రతి మీటింగ్లో, ఏమంటాడు తెలుసా, నేను క్రెడిబిలిటీ, విలువల విశ్వసనీయత అంటాడు. నీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే, నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే, నేను రాజన్న బిడ్డని, నేను సీమ బిడ్డని, నాలో సీమ రక్తం ఉందంటాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నావు, నీలో నిజంగా సీమ రక్తం ఉంటే, నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నువ్వు చెప్తూ ఉంటావు కదా, నీలో నిజంగా పౌరుషం ఉంటే జాబ్ క్యాలెండర్, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా 5 ఏళ్ళ ఎందుకు ఇవ్వలేకపోయావు, దానికి సమాధానం చెప్పు. మెగా డిఎస్సీ ఎందుకు ఇవ్వలేకపోయావు, దానికి సమాధానం చెప్పు. అదే విధంగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు అన్నావు, అదెందుకు ఇవ్వలేకపోయావు, దానికి సమాధానం చెప్పు. అవుటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత ఓట్లు అడుగు. 2024 ఎన్నికలలో సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి మళ్ళీ నా ఓట్లేండి, నేను 99% నెరవేర్చా అంటున్నాడు. నిజంగా నీకు విలువలు ఉన్నాయా, విశ్వసనీయత ఉందా? ఈ రోజు యువత జీవితాలు నాశనం చేసి గంజాయి అడిక్ట్ చేసిన నువ్వు ఈ రోజు మళ్ళీ యువత ఓట్లు ఎలా అడుగుతావు? ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక నీ నియోజకవర్గంలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. జగన్మోహన్ రెడ్డి యువత అనుకుంటే ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు నిన్ను 151 స్థానాల్లో కూర్చోబెట్టింది యువత, రేపు నిన్ను అధపాతాళంలోకి తొక్కబోయేది యువత. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ అండి.